యుద్ధం మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత గుర్రుగా ఉన్న ఖమేనీ ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణులతో దాడులు చేస్తున్నారు. అధికారికంగా ధృవీకరించకపోయినా హైపర్సోనిక్ మిసైళ్లతో ఇరాన్ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖమేనీ ప్రకటన తర్వాత కీలకమైన 25 క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై అంతే స్థాయిలో దాడులు చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ లో ఇప్పటి వరకు 224 మంది చనిపోగా 1277 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో 24 మంది మృతి చెందగా 600 మంది గాయపడినట్టు చెప్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు ఫోన్ లైన్ లో. స్వామి, వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ వారు పూర్తి స్థాయిగా యుద్ధంగా మారుతుంది. పెద్ద ఎత్తున కూడా రెండు దేశాలు ఒకరిపై ఒకరు పూర్తి స్థాయిలో యుద్ధం కొనసాగిస్తున్నారు. టెహ్రాన్ నుంచి లక్షలాది మంది ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ప్రజలంతా బయటికి వెళ్లిపోవాలని సూచించింది. చాలా చోట్ల కూడా లక్షల మంది ఆ నగరాన్ని బయటికి పోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమానీకి సంబంధించినటువంటి కీలక ప్రకటన బయటకు వచ్చింది. ఒకవైపు ఖొమానీ ఎక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పేసి నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇటు నెతన్యాహు కూడా మేము అయతుల్లా ఖొమానీని ఎలిమినేట్ చేస్తున్నాము, అతన్ని అంతమొందడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రకటన రావడంతో కూడా ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి అయతుల్లా ఖొమానీ ఆ దేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సన్. అతనికి సంబంధించిన విషయంలోనే ఇప్పుడు అతన్ని అంతమొందించడం ద్వారా మేము యుద్ధాన్ని ముగిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటన చేస్తుంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒకవైపు ఈ ప్రకటన రావడంతో కూడా అన్ని దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది కొంత అలర్ట్ నెలకొన్నది. మరోవైపు కొద్దిసేపటి క్రితం అయతుల్లా ఖొమానీ కూడా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మాకు యూదుల పైన ఎలాంటి కనికరం లేదు, వారిపైన ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేయడంతో కూడా ఒకవైపు పరిస్థితి మరింత ఇంటెన్సివ్ గా మారే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ కు గట్టి బుద్ధి చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇందుకోసం ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగిస్తుంది. ఇప్పటికే ఎప్పుడు లేని విధంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైన ఇరాన్ చేస్తున్నటువంటి క్షిపణుల దాడులు పెద్ద ఎత్తున కూడా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. నిన్న మొసాద్ హెడ్ క్వార్టర్ పైన కూడా ఇరాన్ క్షిపణులు పడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒకవైపు ఇజ్రాయెల్ కూడా అంతే స్థాయిలో ఇరాన్ లో ఉన్నటువంటి కీలక స్థావరాలు, సైనిక స్థావరాలు ఒకవైపు క్షిపణి లాంచింగ్ ప్యాడ్స్ అవచ్చు. నిన్న అయతుల్లా ఖొమానీకి సంబంధించిన ప్రధాన సలహాదారుని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇప్పుడు అమెరికా దీనికి సంబంధించి ప్రధానంగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్ వద్ద బంకర్ బ్లాస్టింగ్ బాంబులు లేకపోవడంతో కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో అమెరికా సహాయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతిపెద్ద బంకర్ బ్లాస్టింగ్ బాంబులను అమెరికా సాయంతో పెద్ద B-7 బాంబర్ సాయంతో ఎక్కడెక్కడైతే ఇరాన్ దీనికి సంబంధించినటువంటి అణుపరిశీలన చేస్తుందో స్థావరాలు ఉన్నాయో వాటిపైన పెద్ద గుట్టలపైన, కొండలపైన అంతర్గతంగా ఉన్నటువంటి బంకర్లలో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయడం కోసం ఈ బాగా పెద్ద ఎత్తునటువంటి బాంబింగ్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అమెరికాకు సంబంధించినటువంటి B-7 బాంబర్లంతా కూడా సిద్ధమైనట్టుగా కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ కూడా అంతే స్థాయిలో ఇజ్రాయెల్ పైకి సూపర్ సోనిక్ మిజైల్ 25 మిజైళ్లతో విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. 5 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం మరింత ఇంటెన్సిఫై గా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమానీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీంతో అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఇప్పుడు ఒకవైపు రష్యా కావచ్చు, మరోవైపు చైనా లాంటి దేశాలు ఎలా స్పందిస్తే అంత ఉండాలి. ఒకవైపు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులతోటి ఇరాన్ లో ఉన్నటువంటి అనేక పెట్రోలియం నిల్వలు, ఒకవైపు పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, ఒకవైపు ఈ పెద్ద ఎత్తున కూడా ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలకు ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతుంది. ఇరాన్ పై ఆధారపడ్డటువంటి చైనా, ఒకవైపు ఇండియా లాంటి దేశాలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడడంతో కూడా దానిపైన ఒత్తిడి పెంచడం కోసం ఈ దేశాలు ఏమైనా ప్రయత్నం చేస్తాయనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. పశ్చిమాసియాలో